తెలుగు టీవీ యాంకర్స్ చాలా మంది టాలీవుడ్లో ఉన్న ట్రెడిషనల్ లుక్లో ఆన్ స్క్రీన్ ఎంటర్టైన్ చేసే యాంకర్ శ్యామల. ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కానీ సిల్వర్ స్క్రీన్పై కానీ శ్యామల మెరవడం లేదు. అయితే ఇన్నాళ్ళు ఏదో ఒక ఛానల్లో రోజుకు ఒక్కసారైనా మెరిసే శ్యామల తల్లి కాబోతున్న కారణంగా బ్రేక్ తీసుకుంది. కానీ లేటెస్ట్గా ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్స్ని బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి ఎర్లీ ఏజ్లో ఎంట్రీ ఇచ్చిన తనకి తండ్రి లేని కారణంగా అమ్మ ఎప్పుడూ తనకు తోడుగా షూటింగ్స్కి కూడా వచ్చేదని శ్యామల చెప్పుకొచ్చింది. తన కో యాక్టర్ నరసింహని ఓ సినిమాలోలా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని శ్యామల చెప్పింది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పెద్దగా కష్టపడలేదు, కానీ ఓసారి ఓ సీరియల్కి కెమెరామ్యాన్గా పనిచేసిన వ్యక్తి రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి బెదిరించేవాడని, ఆడదిక్కు లేని వారు మీరు, నేనేమైనా చేయగలను అనేవాడట. తరువాత సీరియల్ ప్రొడ్యూసర్ అండ్ మేనేజర్లు ఈ విషయంలో కలుగు చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారని చెప్పుకొచ్చింది. తను ఇప్పటి వరకు చాలా స్టేజ్ షోస్ చేశానని, యాంకర్ ప్రదీప్, యాంకర్ రవిలతో కలిసి ఎక్కువగా స్టేజ్ షేర్ చేసుకున్నానని చెప్పింది. రవితో కలిసి స్టేజ్ షో చేయడం కన్నా ప్రదీప్తోనే కంఫర్టబుల్గా ఉండగలుగుతానని యాంకర్ శ్యామల తెలియజేసింది. కొన్నిసార్లు యాంకర్ రవితో స్క్రీన్ షేర్ చేసుకునేప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్పమనేవాడని, శ్రీముఖి అంటుంది అలా అను అని అనేవాడని, తనకి బాగా ఇబ్బందిగా అనిపించేదని, ఆల్మోస్ట్ ఏడుపు వచ్చినంత పని అయ్యేదని శ్యామల చెప్పింది. అయితే పనిలో పనిగా యాంకర్ లాస్య గురించి కూడా ఓ విషయం బయటపెట్టింది. లాస్య ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తను మొదటి నుండి ఓ అబ్బాయి ఉన్నాడని, పెళ్లి చేసుకుంటామని చెప్పేది అని లాస్య సీక్రెట్ని బయటపెట్టింది. యాంకర్ లాస్య అండ్ యాంకర్ శ్యామలాలు ఒకప్పుడు రూమ్మేట్స్ అని కూడా తెలియజేసింది. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.